సైంటిస్ట్ శ్రావణి గారు, వాతావరణ శాఖ సీనియర్ అధికారిని వారు. శ్రావణి గారు, కామారెడ్డిలో మనం చూస్తున్నాం 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది అసలు ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా మేము చూడలేదు అంటూ కామారెడ్డి జిల్లా ప్రజలు వాళ్ళ భయాందోళనలో చెబుతున్నటువంటి మాట. సో ఎందుకు ఒక్కసారి కాదు, కేవలం కొద్ది సమయంలోనే ఒక 5-6 గంటల్లోనే ఈ స్థాయి వర్షపాతం నమోదు ఎందుకైందంటారు? మనకి ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది మనకి పశ్చిమ వాయువ్య దిశగా మూవ్ అవుతున్నప్పుడు, దీంతో పాటుగా అరేబియా సముద్రంలో కూడా మాయిశ్చర్ మనకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మీదుగా ఉండడం వల్ల పూర్తిగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని గత 24 గంటల్లోని మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. మనం నిన్న చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే మనకి మొత్తం 5 నుంచి 6:30 గంటల లోపలనే దాదాపుగా 40 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకి కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలోని అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. మనకి క్లౌడ్ బరస్ట్ కూడా అంటే దాదాపుగా గంటలోనే మనకి 10 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవడం వల్ల దీనికి భారీ వర్షపాతం నుంచి అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకి ఈరోజు ఒక్కరోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.